పచ్చని పొలాల మధ్య అందమైన గ్రామంలో లిల్లీ అనే చిన్న గొర్రెపిల్ల ఉండేది. అది చాలా సరదాగా ఆడుకుంటూ రోజంతా నవ్వుతూ ఉండేది. దాని స్నేహితులతో కలిసి ఎప్పుడూ ఆనందంగా గడిపేది. ప్రతి ఉదయం లిల్లీ తన పెంపుడు ఎలుగుబంటితో మేల్కొనేది. గ్రామంలోని అందమైన పూలను, రంగురంగుల సీతాకోకచిలుకలను చూస్తూ తన రోజును సంతోషంగా మొదలుపెట్టేది. ఒకరోజు అమ్మ లిల్లీని పిలిచి, "లిల్లీ, మన పండక్కి పూలు పోగు చేయాలి. అందరం కలిసి పనిచేస్తే త్వరగా అవుతుంది కదూ" అని అడిగింది. లిల్లీ ఆలోచనలో పడింది. పూలు ఏరడం కన్నా స్నేహితులతో ఆడుకోవడమే లిల్లీకి ఇష్టం. అమ్మో, చాలా పని కదా అని మనసులో అనుకుని నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది. ఆడుకోవడానికి పరుగెత్తింది. లిల్లీ తన పెంపుడు ఎలుగుబంటితో కలిసి సరదాగా దాగుడుమూతలు ఆడుకుంది. పూలు ఏరే పనిని మర్చిపోయి నవ్వుతూ, గంతులు వేస్తూ గడిపింది. సమయం గడిచిపోతోంది. గ్రామంలోని మిగతా గొర్రెపిల్లలు, పెద్దవారు అందరూ కలిసి పండగ కోసం పూలు ఏరుతున్నారు. వాళ్లు అలసిపోయినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా పనిచేస్తున్నారు. లిల్లీ ఒంటరిగా ఆడుకుంటూ ఉంది. తన స్నేహితులు అందరూ కలిసి పని చేస్తుంటే తను మాత్రం దూరంగా ఉండటం చూసి కొంచెం బాధపడింది. ఆ ఆనందం తను కోల్పోయింది. సాయంత్రం అయ్యింది. పూల బుట్టలు ఇంకా సగం కూడా నిండలేదు. అందరి ముఖాల్లో కొంచెం ఆందోళన కనిపించింది. పండగ అలంకరణలు ఎలా అని అందరూ ఆలోచిస్తున్నారు. అప్పుడు నానమ్మ గొర్రెపిల్ల లిల్లీ దగ్గరికి వచ్చి, "లిల్లీ, మనం అందరం కలిసి పనిచేస్తేనే మన పండగ అందంగా ఉంటుంది. నీ సహాయం చాలా అవసరం" అని ప్రేమగా చెప్పింది. నానమ్మ మాటలు లిల్లీ హృదయాన్ని తాకాయి. తను చేసిన తప్పు తెలుసుకుని, "నేను సహాయం చేస్తాను" అని చెప్పి వెంటనే పూలు ఏరడానికి పరుగెత్తింది. ఉత్సాహంగా పని మొదలుపెట్టింది. లిల్లీ చాలా శ్రద్ధగా, వేగంగా పూలు ఏరింది. ఎర్రటి, పసుపు రంగు పూలతో బుట్టను నింపింది. తన చిన్న చేతులతో ఎంతో పని చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లిల్లీ కష్టపడటం చూసి మిగతా స్నేహితులు కూడా నవ్వుతూ వచ్చి, "మేము సహాయం చేస్తాం" అన్నారు. అందరూ కలిసి పని చేయడంతో పూల బుట్టలు త్వరగా నిండిపోయాయి. చివరికి గ్రామం అంతా రంగురంగుల పూలతో, అందమైన అలంకరణలతో మెరిసిపోయింది. ప్రతి ఒక్కరూ సంతోషంగా నవ్వుతూ పండగ కోసం సిద్ధమయ్యారు. లిల్లీ కూడా చాలా ఆనందంగా ఉంది. పండగ రోజు రాత్రి అందరూ కలిసి నవ్వుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ గడిపారు. లిల్లీ కూడా తన స్నేహితులతో కలిసి సంతోషంగా నృత్యం చేసింది. ఆ రాత్రి మర్చిపోలేనిది. లిల్లీకి అర్థమైంది, ఇతరులకు సహాయం చేయడం వల్ల ఎంత ఆనందం కలుగుతుందో. అందరితో కలిసి పనిచేస్తే ఎంత పెద్ద పని అయినా సులువుగా పూర్తవుతుంది.